హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే డే 3 ఓటింగ్ అనేది మామూలుగా లేదు. సో తనుజ ఓటింగ్ తోటి దుమ్ము లేపుతుంది అనమాట. అసలు ఊరా మాస్ ఓటింగ్ ఎలా ఉంటది, అసలు మామూలు కాదు, అంతకు మించి జరుగుతుంది. రోజు రోజుకి ఓటింగ్ ఆర్డర్ లో ఓటింగ్ అనేది బీభత్సంగా ముందుకెళ్తుంది అనమాట. ఈ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది అని అంటే సో కళ్యాణ్కి ఎంత పెద్ద ఏమంటారు నష్టం జరగబోతుంది అని అంటే క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది పడుతుంది అనమాట. తనుజ ఓటింగ్ చూస్తే మెంటల్ వస్తుంది. సో అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే టికెట్ టు ఫినాలీలో ఎవరెవరు మళ్ళీ అవుట్ అయిపోయారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఆ టాస్క్లు కూడా మాట్లాడతాను. సో క్లియర్ కట్ గా మాట్లాడే ముందు సో వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్ కట్ గా మీకు నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో ఈ మధ్యన కొత్తగా హైప్ అనే బటన్ వచ్చింది కదా, అది కూడా పదే పదే చెప్తున్నాను, హైప్ అనే బటన్ లో క్లిక్ చేయండి. సో ఫస్ట్ గా టికెట్ టు ఫినాలీ గురించి మాట్లాడదాం. టికెట్ టు ఫినాలీ టాస్క్ లో డెమోన్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అయిపోయాడు. అలాగే సుమన్ శెట్టి కూడా, అంటే సుమన్ అన్న కూడా అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయాడు. అండ్ కళ్యాణ్ అండ్ భరణి లేదు, కళ్యాణ్, రీతు అండ్ ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురికి కూడా ఒక టాస్క్ అయితే జరిగింది. ఈ ముగ్గురి టాస్క్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఈ ముగ్గురులో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రీతు ఒక టాస్క్ గెలిచింది. ఇద్దరిని బీట్ చేసి మరీ టాస్క్ గెలిచింది. నాకెందుకో తేడా కొడుతుంది భయ్యా. రీతు గెలుస్తుందా టికెట్ టు ఫినాలీ టాస్క్, లేదు అని అంటే భరణి గెలుస్తాడా? సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ రీతు గెలిచింది కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది అని అంటే మోస్ట్లీ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. లేదు అని అంటే భరణిని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారా అనిపిస్తుంది. బట్ భరణిని సెలెక్ట్ చేస్తే ఇద్దరిట్లలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో అది క్లియర్ గా అర్థమవుతుంది. నాకు తెలిసి కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకుని కళ్యాణ్ మీద గెలిచింది అని అంటే సో వేరే లెవెల్ వెళ్ళిపోతాయి అనమాట. సో మొత్తానికి టికెట్ టు ఫినాలీ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయబోతుంది అని అంటే క్లియర్ గా చేస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. అండ్ ఇప్పటి వరకు టికెట్ టు ఫినాలీ నుంచి 4 అవుట్ అయ్యారు, ఇంకా 4 ఉన్నారు. ఆ 4లో రీతు, రీతు, ఇమ్ము అండ్ కళ్యాణ్, భరణి, ఈ 4 ఉన్నారు. ఈ 4లో ఒకరు టికెట్ టు ఫినాలీ గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు గెలవకూడదు. గెలిస్తే వాళ్ళకే పెద్ద మైనస్. సో ఆల్రెడీ కెప్టెన్ గా ఈ వీక్ బిస్కెట్ అయిపోయాడు. అండ్ ఇమాన్యుయల్ ఈ వీక్ నామినేషన్ లో లేడు. సో ఈ విధంగా ఇద్దరికి పెద్ద బొక్క పడ్డట్టే అనుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ లో టికెట్ టు ఫినాలీ వీళ్ళిద్దరిట్లలో ఎవరు గెలిచినా కూడా ఇంకా పెద్ద మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ నాకు తెలిసి రీతు అండ్ భరణి వీళ్ళిద్దరిట్లలో ఒకరు గెలవబోతున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. మీకేమనిపిస్తుంది? ఒకవేళ ఇన్ కేస్ రీతు గెలిస్తే, ఇన్ కేస్ భరణి గెలిస్తే మీ ఒపీనియన్, మీ సిచ్యువేషన్ ఏంది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయను. ఊరా మాస్ ఓటింగ్ అసలు బీభత్సం, భీకరం, ఇంకా ఇంకేమైనా పదాలు ఉంటే ప్రభంజనం, ఇంకా సృష్టించడం, ఇలాంటివన్నీ ఎన్ని మాటలు ఉంటాయి అన్ని చేయొచ్చు అనమాట. సో ఏకంగా 1-2% కాదు, ఏకంగా 38% ఏకంగా 40% లో పడ్డది. 6 నామినేషన్లు ఉంటే ఆల్మోస్ట్ ఓటింగ్ అంతా ఈమెకే పడితే ఇంకా ఎవరి గురించి ఏం చెప్పాలి? తనుజ ఓటింగ్ ఆ రేంజ్ లో పడుతుంది, తనుజ ఓటింగ్. సో బీభత్సంగా పడుతుంది ఓటింగ్. ఇంత రేంజ్ లో ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది, ఈ సిచ్యువేషన్ జరుగుతున్నా కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది అని అంటే ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. సో అది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. డే 3 ఓటింగ్ వచ్చేసరికి రచ్చ రంబోల్ అవుతుంది. అండ్ 40% తోటి టాప్ పొజిషన్ లో ఉంది. నిన్న ఈవినింగ్ కి ఈ రోజు చూసుకుంటే 2% ఓటింగ్ పెరిగింది తనుజకి. సో మీరు తనుజ పిఆర్ అనుకోండి, ఇంకా ఎవరి పిఆర్ అని అనుకోండి, ఏదన్నా అనుకోండి, నిజంగానే అంత రేంజ్ లో ఓటింగ్ పడుతుంది తనుజకి. ఇప్పటి వరకు ఇన్యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారా, లేదంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఈమెకు ఓట్లు వేయడం స్టార్ట్ చేశారా తెలియదు, కానీ మెంటల్ ఎక్కిచ్చే ఓటింగ్ అనేది పడుతుంది. ఊరా మాస్ కే మాస్ మహారాణి లాగా పడుతుంది ఓటింగ్. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది ఈమెకు తనుజకి. సో క్లియర్ కట్ గా సో 40% మోస్ట్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది వచ్చింది, ఇంకెక్కువనే. ఎందుకంటే 6 మెంబర్స్ లో 40% ఈమెకే పోతే మిగతా పర్సంటేజ్లు అంటే 5 అట్లా పంచుకుంటున్నారు అనమాట, కొంచెం అన్నట్టు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన, భరణి ఇద్దరు ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. అండ్ మైనర్ డిఫరెన్సెస్ కూడా లేదు. మాక్సిమం ఇద్దరు సెకండ్ పొజిషన్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది ఇద్దరికి కూడా. భరణి గారు టాస్క్ గెలిచారు చూసారా,
సో మన పవన్ మీద టాస్ గెలిచినప్పుడు ఏమన్నానా, అసలు మామూలు కాదు, ఎంత కూల్ గా గేమ్ ఆడాడు రా బాబోయ్, ఇంత రేంజ్ లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఆ రేంజ్ లో అంత కూల్నెస్ తోటి, ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ గా, అంత పర్ఫెక్ట్ గా గేమ్ ఆడాడు. ఎంత అడావిడి చేయకుండా, ఏం చేయకుండా చాలా కూల్ గా, ఏదైనా ఒక ఫోకస్డ్ గా చేస్తే గెలుస్తారు అన్నదానికి మెయిన్ నిదర్శనం బర్నీ. ఆ రేంజ్ లో ఆడాడు. అంతే రేంజ్ లో ఓటింగ్ పడుతుంది అంటే తనుజకు ఓట్ బ్యాంక్ పెరిగింది. అలాగే వీళ్ళకి ఓట్ బ్యాంక్ తగ్గింది అని అంటే పరిస్థితి అది కాదు. సో ఖచ్చితంగా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది. అండ్ సంజనాకి అండ్ మన భరణికి ఇద్దరికి కూడా చాలా అంటే చాలా డీసెంట్ ఓటింగ్ పడుతుంది. ఇద్దరికి కూడా 15% తోటి. నిన్న 16 ఉండే, ఈ రోజు 15. నిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉండే, ఈ రోజు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు. సో భరణి అండ్ సంజన, సో వీళ్ళిద్దరు సెకండ్ పొజిషన్ క్లియర్ కట్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనేది చెప్పుకోవచ్చు. అంత బాగా పడుతుంది ఇద్దరికి ఓటింగ్ కూడా. సో మీరేమనుకుంటున్నారు ఓటింగ్ గురించి? చాలా మంది భరణి గారు బాటమ్ 2లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ బాటమ్ 2లో కాదు, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతూ ఉంది క్లియర్ కట్ గా. ఇంకా ఒక్క రోజు ఉంది, ఈ రోజు కాకుండా రేపు కూడా ఓటింగ్ ఉంది. కాబట్టి మీరు ఏదైనా జరగబోతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే రాత్రికి రాత్రే ఓటింగ్ ఆర్డర్స్ అనేది మారిపోతున్నాయి. సో సంజన కూడా ఆల్మోస్ట్ చాలా బాగా ఆడింది. ఇమాన్యుయల్ తో ఆడిన గేమ్ ప్లానింగ్ కానీ, అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ ముందే తాడు రోప్ వదిలేశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్, ఇలా ఈమెకంటూ ఒక సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ లాగా, ఒక సపరేట్ స్ట్రాటజీ లాగా, ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే రెడీ అయిపోయిందా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఈమె తెలియకుండానే ఈమెకు మంచి వర్కౌట్ అవుతుంది ఆ సిచ్యువేషన్స్. సో అలా ఈమె స్టాండ్ తీసుకోవడము, ఈమె గురించి ఈమె స్టాండ్ తీసుకోవడం, గేమ్లు ఆడడము, అండ్ సంచాలకుగా ఉన్నప్పుడు కూడా సో సుమన్ శెట్టి తనుజ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్, తనుజ పిలిచిన ప్రతిసారి ఒక్కరికే సపోర్ట్ కాకుండా తనుజకి ఇద్దరికి ఈక్వల్ గా ఉండాలని, సో తనుజకి సుమనానికి ఇద్దరికి ఈక్వల్ గా ఉండాలని బర్నీ గారిని ఎక్కువ సార్లు పిలిచింది అనమాట. సో అలాగని చెప్పేసి ఇది మన సుమన్ శెట్టికి ఏం తక్కువ సపోర్ట్ రాలేదు, తక్కువ సపోర్ట్ అని ఏం లేదు, గట్టిగానే ఉంది. సో టాస్క్ లో వైజ్ సో సంచాలకుగా ఆమెకంటూ ఒక మార్క్ అయితే చూపించుకోగలిగింది. ఇలా చిన్న చిన్న విషయాలైనా కూడా చాలా పెద్దగా ఇంపాక్ట్ చూపించేటట్టుగా చేసుకుంటుంది అనమాట సంజన. సో ఇద్దరు సేమ్ పొజిషన్ అనుకోండి, 2-3 లాగా కాకుండా ఇద్దరు సెకండ్ పొజిషన్ లోనే ఉన్నారు అనుకోవచ్చు. అండ్ సంజన బర్నీ వీళ్ళిద్దరు 15% తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కి 10% ఓటింగ్ ఉంది. మైనస్ అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంది ఈ 3 పొజిషన్స్ కి, కింద ఉన్న 3 పొజిషన్ కి చాలా అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంది. నిన్న ఈవినింగ్ చూసుకుంటే సుమన్ శెట్టి 4th పొజిషన్ లో ఉన్నాడు, సేమ్ 10% ఓటింగ్ తోటి. ఇప్పుడు ఆయనను బీట్ చేసి లైట్ గా అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్ తోటి డెమోన్ పవన్ 4th పొజిషన్ కి వచ్చాడు. సో సేమ్ 10% ఓటింగే ఉంది అనమాట క్లియర్ గా. నిజంగానే డెమోన్ పవన్ కి లక్ అసలు కలిసి రావట్లేదు అన్నట్టుగా. సో బిగ్ బాస్ కూడా అంతే రేంజ్ లో వర్కౌట్ చేస్తున్నాడు. ఆ వర్కౌట్ ఎందుకు అంటే డెమోన్ పవన్ గురించి ఆల్మోస్ట్ బ్యాక్ బిచింగ్ చేశారు నలుగురు, ఇమాన్యుయల్, కళ్యాణ్, మన రీతు, తనుజ, వీళ్ళు నలుగురు ఫస్ట్ సేవ్ అయిన దాని గురించి వాళ్ళ బెడ్రూమ్ లో మాట్లాడుకున్నారు అని అంట. సో అది బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడంట. మరి అది ఎపిసోడ్లలో ఎందుకు వేస్తలేడో అర్థం కాలేదు. నిన్న ఎపిసోడ్, ఈ మొన్న ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది, నిన్న ఎపిసోడ్ లో కూడా లేదు. అండ్ సిచ్యువేషన్ ఏంటంటే లైవ్ లో కూడా మైకులు తీసేసి మాట్లాడారు అని చెప్పేసి అన్నారు, పెద్ద వినిపించకపోయినా. సో హౌస్ మేట్స్ బర్నీ గారు వీళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నారు, చాలా గట్టిగా పడ్డది, నామినేషన్ పాయింట్ దొరికింది మనకు, నామినేట్ చేయొచ్చు, అలాంటి చాలా సిచ్యువేషన్ జరుగుతున్నాయి. జరగకపోతే సిచ్యువేషన్ వేరేలాగా మారిపోయేదేం. సో అనవసరంగా ఈ రీతు అనవసరంగా మధ్యలోకి వెళ్ళి ఏళ్ళు పెట్టి దూరినట్టుంది. ఎందుకంటే అంత క్లోజ్ ఉన్న పర్సన్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా డెమోన్ కి ఎంతో కొంత సోషల్ మీడియాల వల్ల కొంత బెటర్మెంట్ అనేది వచ్చింది. బట్ 4th పొజిషన్ వెరీ డేంజరస్ పొజిషన్. తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు, లాస్ట్ లో బాటమ్ లో రీతు ఉంది. సో రీతు గేమ్ గెలిచినా కూడా ఓట్ బ్యాంక్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే రీతు విషయంలో ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఓట్ బ్యాంక్ మీద ఆమె గేమ్ స్ట్రాటజీ కానీ, ఆమె కంటెంట్ కానీ ఏదైనా కూడా ఏది వర్కౌట్ చేయలేకపోతుంది. ఆ ఓట్ బ్యాంక్ అనేది కంప్లీట్ గా క్లియర్ కట్ గా అలాగే ఉండిపోతుంది, పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే లేదు. సో అదే అనమాట. సో ఓవరాల్ గా సుమన్ శెట్టి రీతుకు పెద్ద డిఫరెన్స్ లేదు, అండ్ సుమన్ శెట్టికి డెమోన్ కూడా సేమ్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, మైనర్ డిఫరెన్సెస్ ఉంది అనమాట. సో ఏదైనా జరగొచ్చు అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. చాలా మంది డెమోన్ ని సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్తున్నారు, బట్ అది మాత్రం నమ్మకండి.
ఆయన ఓట్ బ్యాంక్ ఒక్కటే రోజు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు, తర్వాత తీసుకొచ్చి మళ్ళీ బాటమ్ లో పడిపోయాడు. సో ఓట్ బ్యాంక్ అనేది అంత దారుణంగా పడిపోతూ ఉంది. బట్ అంత స్క్రీన్ గ్రాఫింగ్ చేసినా కూడా వర్కౌట్ అయ్యే పాయింట్స్ కానీ, ఆ ఈయనకు వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ ఎక్కడ తగలట్లేదు. ఆ సిచ్యువేషన్ లో ఎపిసోడ్ లో కానీ ఏదైనా కూడా ఆ ఇంపాక్ట్ అనేది చూపించలేకపోతుంది. సో అది పెద్ద మైనస్. అండ్ బిగ్ బాస్ కూడా డెమోన్ కి ఖచ్చితంగా అన్యాయం చేస్తున్నాడే అనుకోవచ్చు. మంచి మంచి ఫుటేజ్లు అన్ని, మంచి మంచి పొజిషన్స్ అన్ని లేపేస్తున్నారు. డెమోన్ విషయంలో వచ్చేసరికి మాత్రం క్లియర్ కట్ గా. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేసుకోండి. వాళ్ళని సేవ్ చేసుకునే ఛాన్సెస్ హైలీగా ఉంది. వాళ్ళని సేవ్ చేయలేదంటే ఇంక వెళ్ళిపోవడమే. అంతకు మించి పెద్దగా ఏమీ ఉండే ఛాన్సెస్ అయితే లేదు అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్